ప్రముఖ దర్శకుడు రాజ్తో సమంత రిలేషన్షిప్లో ఉందంటూ గత కొంతకాలంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు రాజ్ భార్య ఒక సంచలనమైనటువంటి పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటి, ఆ పోస్ట్ తాలూకా ఉద్దేశం ఏంటి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. డైరెక్టర్ రాజ్తో సమంత రిలేషన్షిప్లో ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది, వార్తలు కూడా వస్తున్నాయి. ఈ తరుణంలోనే రాజ్ భార్య ఇప్పుడు ఒక సంచలనమైనటువంటి పోస్ట్ పెట్టారు. ఆ పోస్టు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటి, ఆవిడ ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు మేడం? అంటే ఆవిడకి చాలామంది రాజ్ భార్యకి ఏవో అనునయ వాక్యాలు లేకపోతే సపోర్టింగ్గానో ఏదో మాట్లాడుతూ ఉంటే దానికి సంబంధించి ఆవిడ వాళ్ళందరికీ కృతజ్ఞతలు అన్నట్లుగా ఆమె అంటే మీరు నాకు సపోర్టింగ్గా ఉన్నారు, అది నాకు ఎంతో కొంత సంతోషం అన్న అర్థం వచ్చేలాగా పోస్ట్ పెట్టారు. ఓకే, అయితే అసలు ఈ పోస్ట్ ఆమె ఎందుకు పెట్టారు అనేది ఇప్పుడు చర్చ. చాలా రోజుల నుంచి రాజ్ తోటి ఈమె సన్నిహితంగా ఉంటుంది అని చెప్పి ఇందాక మీరు అన్నారు. జనరల్గా వరుస సినిమాలు చేస్తూ ఉంటే ఇలాంటి ఒక అపవాదనండి లేకపోతే ఇలాంటి దానికి ఆస్కారం అనేది ఏర్పడుతుంది. అసలు మామూలుగానే సినిమా ఫీల్డ్లో ఇదిగో తోక అంటే అదిగో పులి అంటారు. ఏదో చూసిరమ్మంటే కాల్చి వచ్చే జనాలు ఎక్కువ మంది ఉంటారు. అసలు గాసిప్ అంటే సినిమా వాళ్ళ తర్వాతే అన్నట్లు ఉంటుంది. అయితే దానికి తోడు వరుస సినిమాలు చేయడం, ఎంతో కొంత సన్నిహితంగా ఉండటము, ఇది వాళ్ళ భార్య ఎక్కడో ఒక చోట ఆమె అసంతృప్తిని బయటికి వెలిబుచ్చితే అది ఇంకాస్త ఎక్కువ మందిలో స్ప్రెడ్ అవ్వటము, లేదు వేరే వాళ్ళు ఆమెతో డిస్కస్ చేస్తే ఆమె కూడా నేను బాధపడుతున్నాను అని చెప్పటము, ఇలా ఏదో మొత్తానికి విషయం అయితే బయటకు వచ్చింది. ఈ బయటకు వచ్చిన విషయం గురించి ఇప్పుడు సర్వత్రా చర్చ. ఒక్కటైతే వాస్తవం ఏంటంటే, నేను ఎన్నో ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేసులు చూసిన దాన్ని బట్టి సమాజంలో స్త్రీల పరిస్థితుల గురించి, అందులో దగాపడ్డ స్త్రీల గురించి, నష్టపోయిన స్త్రీల గురించి, కుటుంబ వ్యవస్థలో మరీ ముఖ్యంగా నష్టపోయిన స్త్రీల గురించి నాకు కొన్ని నిశ్చితాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా పెళ్ళి ఎందుకు చేసుకుంటారు? ఒక సోషల్ సెక్యూరిటీ, మనకి ఖచ్చితంగా ఉంటారు అనుకునే ఒక తోడు. ఇప్పుడు ఒక పెళ్ళి కాని అబ్బాయి పెళ్ళి కాని అమ్మాయిని మోసం చేస్తేనే ప్రశ్నించే సమాజము, కుటుంబము, కోర్టులు పెళ్ళైన స్త్రీకి అన్యాయం జరిగితే ప్రశ్నించకుండా ఉంటాయా? అంటే ఎందుకంటే పెళ్ళి అనేది మనకు ఒక సామాజిక కట్టుబాటు, సామాజిక భద్రత. దీనికి చట్టబద్ధత కూడా ఉంది. కాబట్టి ఇన్ని రకాల భద్రతలు ఇచ్చిన ఈ పెళ్ళిలోకి ఒక భార్యాభర్త వెళ్ళి, ఒక యువకులు వెళ్ళి భార్యాభర్తలు అయిన తర్వాత దీనికి సంబంధించి ఎన్నో కష్టాలు ఉంటాయి కుటుంబంలో. అదే ఇప్పుడు బయట వాళ్ళు ఏమన్నా ఒక మాట అన్నారనుకోండి, మనం ఫెడేల్ మీద ఒకటి కొడతాం, అదే భర్తనైతే కొడతాం కొట్టం. అలాగే మనం ఏదన్నా ఇబ్బంది పెట్టినా రెండో వాళ్ళు కొడతారా? కొట్టరు. ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఉన్నట్టు ఉంటారు కదా, ఉండాలనే కదా చెప్పేది కూడా. చట్టం చెప్పినా, సమాజం చెప్పినా, కుటుంబం చెప్పినా అదే కదా. అంటే పెళ్ళి మంత్రాల్లోనే భాషలు ఏవైనప్పటికీ కూడా అర్ధేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి ఉంటాయి. అంటే నీకు అన్ని వేళలా, అన్ని సందర్భాల్లో నీకు తోడు నీడగా ఉంటాను, నీ చెయ్యి నేను ఎప్పుడు వదిలిపెట్టను, ఇదే కదా సారాంశం. మరి అలాంటి పరిస్థితుల్లో ఒక భర్త భార్యకి తెలియకోకుండా, తెలిసినా నన్ను ఏం చేస్తుంది భార్య అని ఇంకొక స్త్రీ వైపు తన దృష్టిని మరల్చాడు అంటే ఈ స్త్రీ ఎంత బాధపడుతుంది? ఇది ఆలోచించాల్సిన విషయం. ఓకే, ఇలాంటి సందర్భంగా ఈ అసలు భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడికి నష్టం కలిగితే మట్టుకు అలాంటి వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీ కౌన్సిలింగ్ గురించి వస్తే మొదటగా
ఆ రిలేషన్ని కట్ చేసుకోమని చెప్తాం భర్తకి. ఒక భార్య మీ వివాహ బంధంలో ఒక ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వటానికి వీలు లేదు. ఒక సెక్యూరిటీ ఇవ్వాల్సిన స్థానంలో ఒక ఇన్సెక్యూరిటీని ఇస్తున్నావు అంటే నీ బాధ్యత నుంచి పక్కకి వెళ్ళిపోయినట్లు లెక్క అని మొదటగా అసలు ఆ బంధాన్ని పక్కకు పెట్టేసే అంటే ఈ బంధంలో ఉండదలుచుకుంటే, ఈ భార్యతోనే బంధం కొనసాగించదలుచుకుంటే మొదలుగా చేయాల్సిన పని ఏంటి అంటే ఆ బంధం గురించి ఈ భార్యకి క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అయితే ఇలా ఇవ్వని పక్షంలో నువ్వు ఇద్దరితో ఉంటాను అంటే ఈ ఇద్దరికి ఇష్టమైతే ఉంటావో చస్తావో అది నీ ఇష్టం. కానీ ఇలాంటి సందర్భంలో నాలాంటి వాళ్ళు ఈ చట్టబద్ధత ఉన్న భార్య వైపే మాట్లాడతాను తప్పితే చట్టబద్ధత లేని వ్యక్తి గురించి మాట్లాడడం అంటే ఇది ఒక రకంగా తంబు రూల్ లాంటిది. అయితే ఈ తంబు రూల్ నుంచి నువ్వు పక్కకి వెళ్తాను అని అంటే ఆ పక్కకి వెళ్ళిన వ్యక్తితో నువ్వు ఉంటాను అంటే కూడా ఒక రకంగా అతను ఆమెను చీట్ చేస్తుంటే నువ్వు కూడా ఆమెను చీట్ చేసినట్టే ఒక రకంగా. అందుకని అసలు ఇలాంటి మల్టిపుల్ రిలేషన్స్ అనేది మట్టుకు ఆరోగ్యకరం కాదు అనేది మట్టుకైతే మొదటిగా చెప్పే మాట ఇది. అక్కడ సమంత ఉండనివ్వండి, ఇంకొకరు ఉండనివ్వండి, ఎవరన్నా ఉండనివ్వండి, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయినప్పటికీ కూడా ఇది రూల్ ఈజ్ రూల్. ఇప్పుడు అసలు మనం చూసుకున్నట్లయితే కొన్ని వార్తల్ని సమంత గారి వల్లే రాజ్ భార్య శ్యామాలికి మధ్య మనస్పర్ధలు వచ్చినట్లుగా, వీరిద్దరూ రిలేషన్లో కొనసాగుతున్నట్లుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇక్కడ చాలామంది సమంత గారిని తప్పుపడుతున్నారు, కానీ రాజు గారిది కూడా తప్పు ఉంది కదా. అదే సమాజం చేసేది ఏంటి అంటే ఇది చాలా తప్పు. ఏంటి అంటే ఇప్పుడు అతనికి పెళ్ళయింది, భార్య ఉంది అని తెలిసి కూడా నువ్వెలా అతనితోటి రిలేషన్లోకి వెళ్ళావు అని సమంతను అడుగుతున్నారు అందరూ. కానీ నీకు ఒక భార్య ఉంది, నీకు ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యతను విస్మరించి నువ్వెందుకు వేరే స్త్రీతో రిలేషన్లోకి వెళ్ళావు అని అతన్ని అడగట్లేదు. ఇది ద్వంద్వ ప్రమాణం అంటే సమాజంలో స్త్రీల పట్ల పురుషుల పట్ల ఒక్కొక్కరి దృష్టికోణం ఒక్కొక్కలాగుంది. ఎవరి దృష్టికోణమైనా దీన్ని మించి వెళ్ళడానికి లేదు. సమంతని క్వశ్చన్ చేసే ముందు ముందుగా మనము క్వశ్చన్ చేయాల్సింది ఎవరిని అంటే రాజుని. ఎందుకంటే సమంతకి ఈ శ్యామాలి యొక్క ఫీలింగ్స్ని ఒప్పుకోవాల్సిన అవసరం కానీ ఏదీ లేదు. అంటే మామూలుగా అయితే ఉండాలంటాం, కానీ రాజును మించిన బాధ్యత అయితే ఇంక ఉండాల్సిన అవసరం లేదుగా. ముందు అసలు ఆమెకి తోడు నీడగా ఉంటాను అని చెప్పి ఒక వివాహ బంధంలోకి తీసుకొచ్చుకున్నది ఎవరు? ఇద్దరు. ఇదే పని శ్యామాలి చేసినా మాట్లాడతాం. మేడం అసలు ఏంటి నిజంగా ఇప్పుడు రాజ్ భార్య శ్యామాలి గారు చేసినటువంటి ఈ పోస్ట్ ద్వారా రాజ్కి సమంత గారికి రిలేషన్ ఉంది అని ఆవిడ అంగీకరించి ఆవిడ భావించే ఇటువంటి ట్వీట్ చేసి ఉండొచ్చు. అసలు ఆవిడ ఉద్దేశం ఏంటి? ఆవిడ నమ్ముతున్నారు. ఓకే, నమ్మకపోతే అసలు దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఎవరేమనుకున్నా నాకు నా భర్త మీద నమ్మకం ఉంది, నా భర్త అటువంటి వాడు కాడు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి ఉండేది. అసలు అది కూడా ఇవ్వకపోయినా ఎవరు అడిగేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటి అంటే తన మనసులో ఉన్న బాధని తను చెప్పింది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఈ సినిమా వాళ్ళకి బయట వాళ్ళకంటే ఎక్కువగా భార్య ఉన్న వాళ్ళతోనూ జీవితాలని పంచుకోవటము అనేది చాలామంది చేసిన పని. హేమమాలిని దగ్గర నుంచి చూసుకుంటే, హేమమాలిని కాదు ఇంకా ముందుకెళ్ళి ఆవిడ సావిత్రిలో ఉంటారు ఒక ఆవిడ, మీనా కుమార్ దగ్గర నుంచి మొదలెట్టి ఇలా వరుసగా మనం చెప్పుకుంటూ పోతే హేమమాలిని, ఆ తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు అటు సైడు, ఈ తెలుగులోనూ అంతే చాలామంది ఉన్నారు. ఇప్పుడు కృష్ణ విజయ నిర్మల గారి విషయం ఏంటి మరి? కృష్ణ గారి మొదటి భార్య ఎంత కష్టపడి ఉంటుంది, ఎంత కష్టపెట్టుకుని ఉంటుంది మనసు, ఏ మాటకు ఆ మాట.
మనం కాదనలేని విషయం కదా. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు ఉన్నారు. రాఘవేంద్రరావు గారి నాన్న కేఎస్ ప్రకాశ్రావు గారు వరలక్ష్మి అనే ఆవిడే ఆవిడే వైఫ్గా చలామణి అవుతూ ఉండేది. అసలు బయటి ప్రపంచానికి రాఘవేంద్రరావు గారి తల్లి ఎవరికి తెలియదు. ఓకే. అయితే అది ఎంత బాగా వెళ్ళింది అంటే కేఎస్ ప్రకాశ్రావు గారికి ఆవిడకి కలిగిన ఒక కొడుకుని వీళ్ళు సొంత బ్రదర్గా చూసుకుంటారు. తరువాత ఆవిడ ఆ ప్రకాశ్రావు గారిని కూడా వదిలిపెట్టి ఆమె వేరే సంబంధాల్లోకి వెళ్ళింది, అది వేరే విషయం. అలాగే ఇంకా చాలామంది ఉన్నారు ఇలా మాట్లాడుకుంటూ లిస్ట్ తీస్తే. ఇప్పుడు అక్కినేని నాగార్జున అమల పరిస్థితి కూడా అదే. అమలతోటి రిలేషన్లోకి వచ్చేటప్పటికి భార్యకి విడాకులు ఇచ్చినట్టు లేరు ఆయన, లక్ష్మి గారికి. మరి ఏదైనా కానీ కొంచెం చాలా తక్కువ గ్యాపే ఉండుంటుంది. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే అమల గారు ఆయన జీవితంలోకి వచ్చింది కాబట్టి ఆయన లక్ష్మి గారికి విడాకులు ఇచ్చారు, లేకపోతే ఇచ్చేవాళ్ళు కాదు అంటారు. అసలు అమల గారిని చేసుకోవాలి అనే ఉద్దేశం ఉండే ఆవిడకి విడాకులు ఇచ్చుండాడు నాగార్జున అని నాలాంటి వాళ్ళు అంటారు. ఇప్పుడు ఆమె పేరేంటి, పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కూడా అదే పరిస్థితి కదా. రేణు దేశాయ్ బాధపడేది ఏంటి, నాతో వివాహ బంధంలో ఉండగా ఇంకొక పాపకి జన్మనిచ్చాడు ఆయన, అది తెలిసే నేను మనసు కష్టపెట్టుకున్నాను, దాంతోనే మేము విడాకులు తీసుకున్నామని ఆవిడ ఎవరు చెప్పినా ఎక్కడో దాకా ఎందుకు జయప్రద, శ్రీకాంత్ నాథ, శ్రీదేవి, బోనీ కపూర్, వీళ్ళంతా ఏంటి అంటే ఇంకా వీళ్ళని వదులుకోవడం ఇష్టం లేక వీళ్ళు ఏమైనా సరే పెళ్లి చేసుకోవాల్సిందే అనే ప్రెషర్ ఇస్తూ ఉంటే ఆ పెళ్ళిళ్ళని తర్వాత రద్దు చేసుకున్న వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఓసీలు తీసుకుని కానీ ఉన్నారు. అసలు ఎందుకు మీకు భార్యలో ఉన్న భర్తలే ఎందుకు, ఇప్పుడు భర్తలకు ఆ ఉద్దేశం ఉంది అని అంటే, భార్యలు చీట్ చేశారు, భార్యలకు మోసం చేశారు అంటే ఓకే, ఆ సబ్జెక్ట్ కాసేపు పక్కన పెడితే అసలు హీరోయిన్లకు కూడా ఎందుకు వీళ్ళు ఈ చాయిస్ని తీసుకుంటారు అంటే ఇది సమాధానం లేని ప్రశ్న. జావేద్ అఖ్తరు, షబ్నా ఆజ్మీ, ఆమె ఇంకొక ఆమె రాజ్ బబ్బరన్ను, ఆ హీరోయిన్ పేరు ఏదో ఉంది, ఆమె చనిపోయారు. చాలా గ్రేట్ యాక్టర్ ఆవిడ, అసలు మామూలు యాక్టర్ కాదు ఆవిడ రాజ్ బబ్బర్ని పెళ్లి చేసుకున్నారు, భార్య ఉండగా పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి ప్రతీక్ బబ్బర్ అని ఒక కొడుకు ఉంటాడు. ఎనివే ఆవిడ చాలా త్వరగా, అంటే బాబు పుట్టిన 4 నెలలకే చనిపోయింది. అసలు వీళ్ళందరూ కూడా ఎవరో తక్కువ యాక్టర్లు కాదు, ఏదో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిన యాక్టర్లు కూడా కాదు, మంచి యాక్టర్స్. మరి వీళ్ళు ఎందుకు ఈ చాయిస్ తీసుకుంటున్నారు అంటే సమాధానం లేని ప్రశ్న. ఒకవేళ సమంత ఆ చాయిస్ కానీ తీసుకుని ఉన్నట్లయితే కనుక అది మట్టుకు మనం హర్షించే విషయం అయితే కాదు. ఆ చాయిస్ కాకూడదు అని నేను కోరుకుంటున్నాను. అదే కనుక చాయిస్ అయితే కనుక అది అంత హర్షణీయం కాదు, ఆరోగ్యకరం కూడా కాదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.